ఉమ్మడి ఏపీ సమాచార శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక మధురపూడిలోని కన్నా ఆశ్రమ ఫౌండేషన్ లో జరిగింది. ఈ ఆత్మీయ కలయికలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల విశ్రాంత ఉద్యోగుల సంఘం కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. విశ్రాంత జీవితం అనేది కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాదని, సమాజానికి సేవ చేయడానికి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి దేవుడు ప్రసాదించిన గొప్ప అవకాశమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మాజీ సంచాలకులు కిస్మత్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల విశ్రాంత ఉద్యోగుల సంఘం తొలి ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ సమాచార శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందదాయకమన్నారు. సమావేశంలో రిటైర్డ్ డీడీ కన్నారి ఫౌండేషన్ అధ్యక్షుడు రాజబాబు, రిటైర్డ్ అధికారులు ఎల్ స్వర్ణలత, డి శ్రీనివాస్, కె జయరావు, సిహెచ్ హరినాథబాబు, డి నాగార్జున, ఎం ఫ్రాన్సిస్, బాబ్జీ, ఎస్ఎస్ జీవన్, టి త్యాగరాజు, ప్రసాదరావు, పి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని తెలియజేసి విషయం వివరంగా చెప్పి మీరు దాన్ని ఫస్ట్ చేయించుకోండి. ఇది అసోసియేషన్ సంబంధించినటువంటి వివరాలు. మిత్రులందరినీ మీకు ఇప్పుడు ఒక పేపర్ కూడా ఇచ్చారు, అందరినీ ఫిల్అప్ చేయమని చెప్పి అడిగారు. అది డైరెక్టర్ రావడానికి ఒక డైరెక్టరీ మేము ఆల్రెడీ 23 జిల్లాలకు సంబంధించిన ఒక డైరెక్టరీ మేము తెస్తూనే ఉంటాము. ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఎవరు రిటైర్ అయినా మొన్నటిదాకా మంజురావు కూడా అడిగి జోన్ 1కి మంజురావు కూడా అడిగాం, మంజురావు ఇచ్చాడు. జోన్ 2 సోమరత్న అడిగాం, ఆమె ఇచ్చారు. జోన్ 3 సూర్యచంద్రరావు అడిగాం, ఆయన ఇచ్చాడు. జోన్ 4 భాష అడిగాం, ఆయన కూడా ఇచ్చాడు. జోన్ 5, జోన్ 6 అక్కడే కాబట్టి మేము అక్కడ వాళ్ళందరికీ ఫోన్ చేసి కనుక్కొని వాళ్ళందరి వివరాలు తీసుకొని వాటిని డైరెక్టర్గా తయారు ఏమనుకుంటున్నామంటే ఇప్పటిదాకా కొంచెం